చెప్పారు, వాస్తవమే అది. నిజామాబాద్ జిల్లాలోని ఎర్గట్ల మండలం పరిధిలోని దోంచంద గ్రామ శివారులో ఇసుక మాఫియా అక్రమ కార్యకలాపాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోదావరి నదిని అడ్డాగా చేసుకుని అక్రమార్కులు కొత్త పద్ధతిలో నీటిని భారీ మోటార్లతో పక్కకు మళ్లించి నదిలోపలే సన్న ఇసుకను యథేచ్ఛగా వెతికి తీస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఒక ముఖ్య నాయకుడి ఒత్తిడి మేరకు స్థానిక జీపీఓ ఆర్ఐల సహకారంతో జరుగుతోందని, క్షేత్రస్థాయి అధికారులు తమ వాటాలు తీసుకుంటూ తహసీల్దార్, జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండల వాసులు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండానే ఇసుకను భారీగా నిల్వ చేసి రాత్రి వేళల్లో లారీల ద్వారా నిజామాబాద్, నిర్మల్, మెట్పల్ వంటి ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కలిసి మనము ప్రైవేట్ కానీ ఇంకమైన కానీ మనకి ఏంటంటే మన దగ్గర ఏదైనా అక్రమంగా ఏమైనా రవాణా జరిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు మన తహసీల్దార్ కానీ అలా వాళ్ళకి ఇచ్చేయాలి. అక్రమ రవాణా జరిగితే